ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని అప్డేట్స్ గురించి మాట్లాడదాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. లాస్ట్ వరకు వీడియోని కంపల్సరీ చూడండి. సో, మీలో చాలామంది వీడియోని చూస్తున్నారు గానీ, వీడియోని లైక్ చేయట్లేదు. కంపల్సరీ మీరు వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతది. అండ్ ఇంకొంతమంది అప్డేట్స్ అయితే తెలుసుకుంటారు. సో, అందుకని మీరు కంపల్సరీ వీడియోని లైక్ అయితే చేయండి. సో, ఫస్ట్‌గా మాట్లాడదాం రోమన్ రైన్స్ గురించి. సో, రోమన్ రైన్స్ ఫ్యాన్స్ కోసం ఇది పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలి. సో, ఆ గుడ్ న్యూస్ ఏంది అంటే, రోమన్ రైన్స్ ఇప్పుడు స్మాక్‌డౌన్‌లో వస్తున్నారు. రేపు జరిగే స్మాక్‌డౌన్‌లోనైతే వస్తున్నారు. అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయితే ఉన్నారు. అండ్ నెక్స్ట్ వీక్ జరిగే స్మాక్‌డౌన్‌లో కూడా రోమన్ రైన్స్ అయితే వస్తున్నారన్నమాట. అండ్ మన డబ్ల్యూడబ్ల్యూఈ రోమన్ రైన్స్‌ని ఈ వారం స్మాక్‌డౌన్ కోసం అండ్ అలాగే నెక్స్ట్ వీక్ స్మాక్‌డౌన్ కోసం కూడా అఫీషియల్‌గా అడ్వర్టైజ్ చేస్తుంది రోమన్ రైన్స్‌ని మన డబ్ల్యూడబ్ల్యూఈ. సో, ఇప్పుడు రోమన్ రైన్స్ ఈ వారం జరిగే స్మాక్‌డౌన్‌లో వస్తున్నారు. అండ్ నెక్స్ట్ వీక్ జరిగే స్మాక్‌డౌన్‌లో కూడా వస్తున్నారన్నమాట. సో, ఇది రోమన్ రైన్స్ ఫ్యాన్స్ కోసం ఒక మంచి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రేండీ ఆర్టన్ వర్సెస్ గుంతర్ మ్యాచ్ గురించి. సో, ఈ మ్యాచ్ అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిపోయింది బ్యాష్ ఇన్ బెర్లిన్ కోసం. సో, మరి ఈ మ్యాచ్‌లో బెట్టింగ్ ఓడ్స్ ఎవరికి సపోర్ట్ చేస్తున్నాయి? సో, ప్రెజెంట్ బెట్టింగ్ ఓడ్స్ అయితే వచ్చేసినాయి. సో, బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం ఈ మ్యాచ్‌లో విన్ అయ్యేది గుంతర్ అంట. సో, 96% బెట్టింగ్ ఓడ్స్ ఏం చెప్తున్నాయంటే, ఈ మ్యాచ్‌లో గుంతరే విన్ అవుతారని చెప్తున్నాయి. సో, మళ్ళీ రేండీ ఆర్టన్ లాస్ అవుతారా? సో, మన రేండీ ఆర్టన్ ఇంజ్యూరీ నుండి సర్వైవర్ సిరీస్‌లో రిటర్న్ చేసినప్పుడు చాలా పవర్‌ఫుల్‌గా కనిపించినారు. బట్ ప్రీమియం లైవ్ ఈవెంట్స్ విషయానికొస్తే కంటిన్యూగా ఓడిపోతున్నారు. రస్సెల్ మీనియాలో ఓడిపోయినారు. అండ్ రీసెంట్‌గా డెడ్ లైన్‌తో ఓడిపోయినారు. అండ్ ఎలిమినేషన్ ఛాంబర్‌లో ఓడిపోయినారు. కంటిన్యూగా ప్రీమియం లైవ్ ఈవెంట్స్‌లో మన రేండీ ఆర్టన్ అయితే ఓడిపోతున్నారు. సో, చాలా వీక్‌గా చూపిస్తుంది మన రేండీ ఆర్టన్‌ని. అండ్ ఇప్పుడు బ్యాష్ ఇన్ బెర్లిన్‌లో కూడా మన రేండీ ఆర్టన్ ఓడిపోతారని బెట్టింగ్ ఓడ్స్ చెప్తున్నాయి. సో, మరి మేబీ గుంతరే విన్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉందంట. సో, మళ్ళీ రేండీ ఆర్టన్ ఓడిపోతారా? సో, ఇలా ఎందుకు చూపిస్తుంది మన డబ్ల్యూడబ్ల్యూఈ రేండీ ఆర్టన్‌ని? సో, మరి మీరేమంటారు? రేండీ ఆర్టన్ మళ్ళీ ఓడిపోతే ఎలా ఉంటది? సో, మరి మీకేమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. సో, ప్రెజెంట్ బెట్టింగ్ ఓడ్స్ అయితే రేండీ ఆర్టన్‌కి సపోర్ట్ చేస్తలేవు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం సీఎం పంక్ గురించి. సో, మన సీఎం పంక్ సమ్మర్ స్లామ్‌లో బిహైండ్ ద సీన్స్ అయితే మన డబ్ల్యూడబ్ల్యూఈ యూట్యూబ్‌లోనైతే ఒక వీడియో రూపంలో రిలీజ్ చేసింది. సో, ఈ వీడియోలో మన రియా రిప్లీకి మన సీఎం పంక్ అయితే హెల్ప్ చేసినారు. సో, రియా రిప్లీ తన మ్యాచ్‌లో ఫైట్ చేయడానికి చాలా నర్వస్ ఫీల్ అయింది. సో, మనకి రస్సెల్ మీనియాలో కూడా ఇదే సేమ్ సిట్యుయేషన్. రియా రిప్లీకి ఫైట్ చేయడానికి చాలా నర్వస్‌గా ఫీల్ అయింది. సో, కొంచెం టెన్షన్ పడ్డది. సో, రస్సెల్ మీనియా టైంలో జేసన్ జోర్డాను అంటే మన రియా రిప్లీకి మోటివేట్ చేసినారు. అండ్ ఇప్పుడు సీఎం పంక్ సమ్మర్ స్లామ్‌లో మన సీఎం పంక్ రియా రిప్లీకి మోటివేట్ చేసినారు. నువ్వు చేయగలవు. సో, నువ్వు మ్యాచ్‌లో మంచిగా ఫైట్ చేయగలవని మన రియా రిప్లీకి మన సీఎం పంక్ మోటివేట్ అయితే చేసినారు. అండ్ అంతేకాకుండా మనకి ఈ వీడియోలో ఓమోస్ కూడా కనిపించినారు. సో, ఓమోస్ అండ్ సీఎం పంక్ హగ్ తీసుకున్నారు. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి ఆ ఫోటోని. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం బాబీ లాష్లీ గురించి. సో, మన బాబీ లాష్లీ రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో ట్వీట్ అయితే చేసినారు. సో, నేను కమ్‌బ్యాక్ ఇస్తాను అని. సో, ప్రెజెంట్ మన బాబీ లాష్లీ పైన అప్డేట్ ఏమని వచ్చిందంటే, సో, ఇంకా మన డబ్ల్యూడబ్ల్యూఈతో కాంట్రాక్ట్ అనేది ఎండ్ అవ్వలేదంట బాబీ లాష్లీ. సో, బాబీ లాష్లీ ఇంకా డబ్ల్యూడబ్ల్యూఈ కాంట్రాక్ట్‌లోనే ఉన్నారంట. సో, తొందరలోనే ఎండ్ అవుతదంట. అండ్ ఇప్పుడు మన బాబీ లాష్లీ అంటే ఏఈడబ్ల్యూకి వెళ్దామని అంటే ఏం ఇంట్రెస్టెడ్‌గా లేరు. కాకపోతే ఏఈడబ్ల్యూ ఇంట్రెస్ట్‌గానే ఉంది బాబీ లాష్లీని తీసుకుందామని. కాకపోతే ఎటువంటి ఆఫర్ అయితే ఇవ్వలేదు మన బాబీ లాష్లీకి. ఎందుకంటే డబ్ల్యూడబ్ల్యూఈతో కాంట్రాక్ట్ ఇంకా ఎండ్ కాలేదు కాబట్టి. సో, కొన్ని రూమర్స్ ఏమంటున్నాయంటే మేబీ బాబీ లాష్లీ డబ్ల్యూడబ్ల్యూఈని వదిలేయొచ్చని రూమర్స్ అయితే వస్తున్నాయి. సో, బాబీ లాష్లీ ఏమో అంటే డబ్ల్యూడబ్ల్యూలోనే ఉంటారన్నట్టుగా టీజ్ అయితే చేస్తున్నారు. సో, చూద్దాం మనకి ఇంకో కొన్ని వీక్స్ అయితే మనకు ఒక క్లారిటీ అయితే వస్తది. బాబీ లాష్లీ నిజంగానే డబ్ల్యూడబ్ల్యూఈని వదిలేస్తారా? లేదా అని. అండ్ బాబీ లాష్లీ అయితే డబ్ల్యూడబ్ల్యూలోనే వర్క్ చేద్దామన్నట్టుగా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ప్రెజెంట్ మన డబ్ల్యూడబ్ల్యూఈ మెయిన్ రోస్టర్‌లో ఉన్న బేబీ ఫేస్ సూపర్ స్టార్స్ గురించి. సో, మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. సో, ఎంతమంది టాప్ బేబీ ఫేస్ సూపర్ స్టార్స్ ఉన్నారు. సో, ఈ లిస్టులో రోమన్ రైన్స్ కూడా యాడ్ అయిపోయినారు సమ్మర్ స్లామ్‌లో రిటర్న్ చేసిన తర్వాత. ఎందుకంటే రోమన్ రైన్స్ కూడా ఒక బేబీ ఫేస్ సూపర్ స్టార్ కాబట్టి. రోమన్ రైన్స్ ఉన్నారు, మన కోడీ రోడ్స్ ఉన్నారు, అండ్ కెవిన్ ఓవెన్స్ ఉన్నారు, రేండీ ఆర్టన్ ఉన్నారు, అండ్ బెక్కీ లించ్ ఉంది, రియా రిప్లీ ఉంది. సో, రియా రిప్లీ కూడా బేబీ ఫేస్‌గా మారింది ఇంటర్నల్ రోస్టర్‌లో. అండ్ మన డేమియన్ ప్రీస్ట్ కూడా ఉన్నారు. సో, ఈ ఫోటోస్ చూడడానికి చాలా బాగా అనిపించింది. సో, అందుకనే మీకోసం షేర్ చేసినాను. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ది అమెరికన్ నైట్‌మేర్ కోడీ రోడ్స్ గురించి. సో, కోడీ రోడ్స్ నెక్స్ట్ అపోనెంట్ ఎవరు? సో, నెక్స్ట్ ప్లాన్స్ ఏంది? సో, మనకి కొన్ని రూమర్స్ ప్రకారం అయితే మేబీ కోడీ రోడ్స్ రోమన్ రైన్స్‌కి హెల్ప్ చేస్తారని రూమర్స్ అయితే వచ్చినాయి. బ్యాష్ ఇన్ బెర్లిన్‌లో రోమన్ రైన్స్ అండ్ కోడీ రోడ్స్ వర్సెస్ సోలో సికోవా అండ్ జాకబ్ ఫటు మధ్య ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరుగుతుందని
రూమర్స్ అయితే ఉన్నాయి. ప్రెజెంట్ ఈ రూమర్ అయితే వచ్చింది. అండ్ మన కోడీ రోడ్స్ పైన ఇంకొక రూమర్ కూడా ఉంది. సో ఆ రూమర్ ఏందంటే మేబీ ఇప్పుడు కోడీ రోడ్స్ కెవిన్ ఓవెన్స్‌తో ఫైట్ చేసినా చేయొచ్చంట. సో ప్లాన్స్ అయితే ఉన్నాయంట కెవిన్ ఓవెన్స్‌తో కోడీ రోడ్స్ ఫైట్ చేయడానికి. సో మరి ఆ ప్లాన్స్ అన్నీ వర్కౌట్ అయితే మనకి కోడీ రోడ్స్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ మధ్య మ్యాచ్ అయితే చూడడానికి దొరుకుతది. సో మరి మీరేమంటారు? కోడీ రోడ్స్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ మ్యాచ్‌లో మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారా లేదా? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం కేన్ గురించి. సో మన కేన్ సమ్మర్ స్లామ్‌లోనైతే వచ్చినారు. అంటే మనకి ఆన్ టీవీలో కనిపించలేదు. డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్ స్టేజ్‌లోనైతే ఉన్నారు. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. నయా జాక్స్‌తో కలిసి ఫోటోనైతే దిగినారు. సో ఈ ఫోటో చాలా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. సో చాలా రోజులైతే అవుతుంది కేన్ గురించి మాట్లాడుకోక. సో మీలో ఎవరైనా కేన్ ఫ్యాన్ ఉంటే కంపల్సరీ కింద కామెంట్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం జే ఉసో గురించి. సో జే ఉసో తన సింగిల్ రన్ గురించి అయితే మాట్లాడినారు. సో మన డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్టింగ్ నుండి అంటే జే ఉసో డబ్ల్యూడబ్ల్యూ వచ్చినప్పటి నుండి తన బ్రదర్‌తో కలిసే వర్క్ చేసినారు యాజ్ ఎ ట్యాగ్ టీమ్‌గా. సో అప్పటి నుండి ఇప్పటి వరకు మన జే ఉసో ఓన్లీ ట్యాగ్ టీమ్‌గానే వర్క్ చేసినారు. అండ్ జే ఉసో అనుకోలేదంట తనకు ఒక సింగిల్ రన్ దొరుకుతదని. సో ప్రెజెంట్ ఇప్పుడు మన జే ఉసో సింగిల్ రన్‌లో ఉన్నారు. అండ్ ఈ సింగిల్ రన్ జే ఉసోకి చాలా బాగా నచ్చుతుందంట. అండ్ జే ఉసో అంటే ఏందో ప్రూవ్ చేసుకోవడానికి ఫ్యాన్స్‌కి ప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అని మన జే ఉసో చెప్పినారు. అండ్ ఇన్ ఫ్యూచర్‌లో కూడా జే ఉసో సింగిల్ రన్‌గానే ఉండాలని అనుకుంటున్నారంట. సో మనకి రూమర్స్ అయితే ఉన్నాయి జే ఉసో జిమ్మీ ఉసోతో కలుస్తారని. సో ప్రెజెంట్ జే ఉసో మనసులోనైతే సింగిల్ రన్‌గా ఉంటే బాగుంటదని మన జే ఉసో అనుకుంటున్నారు. సో మరి మీరేమంటారు? మీకు జే ఉసో సింగిల్ రన్ నచ్చిందా? లేదంటే మన జే ఉసో జిమ్మీ ఉసోతో కలిసి వర్క్ చేస్తే బాగుంటదా? సో మరి మీరు ఏది కావాలనుకుంటున్నారో మీరు కంపల్సరీ కామెంట్‌లోనైతే చెప్పండి. సో ప్రెజెంట్ జే ఉసోనైతే తన సింగిల్ రన్‌లోనే చాలా ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారని చెప్తున్నారు. సో వీడియో ఇంతే. వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. సో మీకేమైనా డౌట్ ఉన్నా సరే కంపల్సరీ కామెంట్‌లో అడగండి. నేను కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను. లేదంటే మీరు డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ అయితే చేయండి. సో నేను మెసేజ్‌కి కూడా రిప్లై అయితే ఇస్తాను.